అందరికీ నమస్కారం. మార్చి 19వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి యొక్క దినఫలితాల గురించి మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అంటే కుంభరాశి వారు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. రాశి చక్రంలో 11వ రాశి కుంభరాశి. జన్మించే సమయంలో కుంభరాశిలో సంచరించే జాతకులు రాశిని కుంభరాశిగా పరిగణిస్తారు. మార్చి నెల అంటే కుంభరాశి వారి యొక్క ఆర్థిక, ఆరోగ్య, ప్రేమ, కెరీర్ జాతకం ఎలా ఉందో రేపటి రోజున మనం ఎలా జరగబోతుందో అనుకూల ప్రతికూలతను తప్పకుండా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి రేపటి రోజున వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ మీరు మార్పునకు సిద్ధంగా ఉండాలి. మీ బంధం మరింత బలపడుతుంది. సరైన ప్రణాళికతో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా, స్థిరంగా మార్చవచ్చు. ఆరోగ్యంగా ఉండడానికి మీ జీవనశైలిపై మీరు శ్రద్ధను వహించాల్సి వస్తుంది. కుంభరాశి వారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. రిలేషన్షిప్లో ఉంటే బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రేపటి రోజున మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు. మీ బంధం బలోపేతంపై పనిచేయడానికి మరింతగా మీరు ప్రయత్నించండి. ఇక కెరీర్ పరంగా ఆలోచిస్తే కనుక రేపటి రోజున కుంభరాశి వారికి శుభప్రదమని చెప్పుకోవచ్చు. ఎదుగుదలకు, పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీ టాలెంట్ చూపించే ఏ అవకాశాన్ని అయినా రేపు అసలు వదులుకోవద్దు. మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టులపై పనిచేయడానికి మీరు తప్పకుండా పనిచేయండి. ఆఫీస్లో మీ సర్కిల్ అంటే రేపటి రోజున మీ వృత్తి జీవితంలో ముఖ్యమైన పాత్రను మీరు తప్పకుండా పోషిస్తుంది. కాబట్టి తోటివారు, సలహాదారులతో నిత్యం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. కొన్ని సవాళ్లు ఉండవచ్చు, కానీ మీరు వాటిని సులభంగా అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీరు రేపటి రోజున గమనించే తీరుతారు. ఇక ఆర్థిక పరంగా ఆలోచిస్తే కనుక డబ్బు విషయంలో కుంభరాశి వారు రేపటి రోజున జాగ్రత్తగా ప్రణాళిక వేసుకొని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనవసర కొనుగోళ్లకు దూరంగా ఉండండి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపుపై దృష్టి పెట్టండి. విద్య లేదా మీ నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి రాబడిని తప్పకుండా ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్ వంటి పనుల కోసం చూడండి. ఇది డబ్బు సంపాదించడానికి కూడా సహాయపడుతుంది. మీ బడ్జెట్పై ఒక కన్నేసి ఉంచండి. అవసరమైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నిపుణులను సంప్రదించండి. ఇక ఆరోగ్యం పరంగా ఆలోచిస్తే కనుక రేపటి రోజున ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వస్తుందన్నమాట. మీ దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకమైన ఆహారాన్ని తప్పకుండా చేర్చుకోవాలి. సమతుల్య జీవనశైలిని ఇష్టపడతారు ఈ కుంభరాశి వారు. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి రోజుగా రేపటి రోజున మీ జాతకంలో తప్పకుండా తెలియపరుస్తుందండి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగా లేదా ధ్యానం అనేది చేయవచ్చు. ఏ చిన్న అనారోగ్యాన్ని నిర్లక్ష్యం కూడా చేయకండి. రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చెకప్లు చేయించుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి విశ్రాంతి తీసుకోవడం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి అవసరమైనటువంటి సంరక్షణ తప్పకుండా మీరు ఇవ్వాల్సి వస్తుంది. రేపటి రోజున మార్పులను స్వీకరించే రోజన్నమాట. కొత్త సానుకూల శక్తిని కనుగొంటారు. కొత్త సవాళ్లను స్వీకరించడానికి మంచి రోజు రేపటి రోజున బంధుత్వాలు, వృత్తి వ్యవహారాలు బాగుంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ప్రేమ సంబంధాల పరంగా చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. ఒంటరిగా కుంభరాశి వారు ఒకవైపు ఆకర్షితులవుతారు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారు వారి బంధాలను బలోపేతం చేయడానికి రేపటి రోజున మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే వృత్తి, వ్యాపార జీవితంలో విజయం సాధించడానికి ముందుగా సాగడానికి అవకాశాలు లభిస్తాయి. కుంభరాశి వారు కొత్త వినూత్న ఆలోచనకు సిద్ధంగా ఉండాలి. మీ సృజనాత్మకత ఆలోచన చాలా ముఖ్యం. మీతో కలిసి పనిచేసే వ్యక్తులకు మద్దతు ఇవ్వడం వల్ల ప్రాజెక్టులో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఈ రోజు కాస్త ఓపిక పట్టడం చాలా ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. మీ పనిలో మరింత నాణ్యతను తీసుకొని రావడానికి సమయాన్ని తీసుకోండి. ఆర్థికంగా కుంభరాశి వారు ఈరోజు తెలివిగా వ్యవహరించడం మంచిది. ఈరోజు మీరు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు చాలా వరకు పొందవచ్చు. కానీ వాటిని జాగ్రత్తగా అంచనా వేయడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. రీసెర్చ్ లేకుండా వెంటనే ఖర్చు చేయడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. మీ బడ్జెట్ను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. ఆర్థిక సలహాదారుడి సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండింటిపై దృష్టి పెట్టాలని చెప్పుకోవచ్చు. రోజువారీ వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం వల్ల మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. మీరు చాలా కాలంగా ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉంటే
తప్పకుండా వాటిపై దృష్టి పెట్టి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎవరికైనా సరే మీరు అప్పు ఇవ్వాలనుకుంటే కొంచెం ఆచితూచి అడిగేసి అప్పు ఇవ్వాలని మాత్రం రేపటి రోజున మీకు ఈ దిన ఫలితాల ఆధారంగా తెలుస్తుంది. ఒకవేళ మీరు అప్పు ఇవ్వాలనుకున్నా కూడా అది అత్యవసరమైన వారికి అప్పు ఇవ్వాలని, ఒకవేళ మీరు అనవసరమైన వారికి అప్పు ఇచ్చి వారు జల్సాలకు ఇంకా ఏదైనా సరే డబ్బును అనవసరంగా వృధా చేసి మీ డబ్బులు మీకు తిరిగి రావడానికి కూడా అవకాశం అనేది కనిపించడం లేదు. కాబట్టి మీరు అప్పు అవసరమైన వారికే ఇచ్చి మీరు జాగ్రత్త పడవలసినటువంటి రోజుగా ఈ కుంభరాశి వారికి రేపటి రోజున తప్పకుండా కనపడుతుంది. ఈ రోజున ఒక ఊహించినటువంటి ధనలాభం అయితే తప్పకుండా మీరు వినబోతున్నారు. చిన్నపాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం అనేది తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలను వేసుకోవడానికి చాలా సిద్ధంగా ఉంటారు. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు చేయడానికి అసలు ఇష్టపడరు. కానీ ఈ రాశి వారికి చాలా అంటే చాలా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చదువు ఉద్యోగం విషయంలో శుభవార్తలు తప్పకుండా మీరు రేపటి రోజున వినబోతున్నారు. ఉద్యోగంలో మీ ప్రతిభను తప్పకుండా గుర్తిస్తారు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. లాభాలు అనేటివి తప్పకుండా పొందుతారు. గౌరవం పెరుగుతుంది. అప్పుల నుంచి విముక్తి కూడా తప్పకుండా మీకు కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం రేపటి రోజున మీకు తప్పకుండా కలగబోతుంది. వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి గుర్తింపును తప్పకుండా మీరు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. రేపటి రోజున ఇంట బయట అకారణంగా గొడవలు వస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పనులు మందకోడిగా సాగుతూ ఉంటాయి. కొత్త పరిచయాలకు రేపు పునాది ఏర్పడుతుంది. తప్పకుండా ఈ రాశివారు ఎవరైతే దూర ప్రయాణ సూచనలు ఉన్నాయనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి ముందుకు వేయాల్సినటువంటి సమయం రేపటి రోజున కనిపిస్తుంది. పనులు అనేటివి విజయవంతాయి. పనులు శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అసంచిన విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉండే సమయం అన్నమాట. రేపటి రోజున కుంభరాశి వారు ఏది కొనుక్కున్నా కూడా అందులో బంగారం వెండి ఇవి ఏవి కొనాలన్నా కూడా కొంచెం ఆలోచించి అడుగువేయడం చాలా మంచిది. ఇంకా ఎప్పుడైనా సరే ఈ కుంభరాశి వారికి కోపం వస్తే కనుక చాలా అంటే చాలా ఆవేశంగా పౌరుషంగా మాకంటే ఎవరు తక్కువ లేరు అనేటువంటి ఆలోచనను వైఖరిని కలిగి ఉంటారు. కనుక అలా ఉండకుండా రేపటి రోజున మీరు మనశ్శాంతిగా అసలు 1-2 సార్లు అడిగేసి అంటే 1-2 సార్లు ఆలోచించి మీరు మీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని రేపటి రోజున మీకు ఈ దిన ఫలితాల ఆధారంగా తప్పకుండా కనపడుతుంది. రేపటి రోజున మీరు దత్తాత్రేయ గుడికి వెళ్ళడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. దత్తాత్రేయుని ఆశీర్వాదం వల్ల మీకు తప్పకుండా మంచి జరిగి మీ జీవితంలో ఏది అనుకున్నా సరే మీరు పొందేటువంటి సమయం రేపటి రోజున కనపడుతుంది. కాబట్టి దత్తాత్రేయ గుడికి వెళ్ళి ఒక టెంకాయను సమర్పించి తప్పకుండా కొంచెం సేపు కూర్చొని గుడిలో కుటుంబం సమేతంగా వెళ్ళి మీరు దత్తాత్రేయుని ఆశీర్వాదం తీసుకొని తిరిగి మరలా ఇంటికి రండి. తప్పకుండా మీకు అన్ని విజయాలు లభిస్తున్నాయని రేపటి రోజున కుంభరాశి వారికి తప్పకుండా తెలుస్తుందండి. చూశారు కదండి, విన్నారు కదా. కుంభరాశి వారికి రేపటి రోజున అంటే మార్చి 19వ తేదీ బుధవారం రోజున కెరీర్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఇంకా ఏ విషయంలోనైనా కానీ వృత్తి వ్యాపార పరంగా కానీ ఎలా ఉందనేది మీరు తప్పకుండా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా రోజు కనుక మీరు ఈ వీడియో ద్వారా రోజు దిన ఫలితాలను తెలుసుకోవాలనుకుంటే కనుక కుంభరాశి వారు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.